సింహరాశి వారికి వ్యయంలో 12వ స్థానంలో ఉచ్చరాశిలో గురువుగారి యొక్క గోచారం. దీనికి సంబంధించి చాలామంది సింహరాశి వాళ్ళు టెన్షన్ పడుతున్నారు. కొంతమంది మెసేజ్ కూడా చేస్తున్నారు. ఏమండి, ఒక పక్క మాకు ఆల్రెడీ అష్టమ శని జరుగుతుంది, దానికి తోడు జన్మరాశిలో కేతు యొక్క సంచారము జరుగుతుంది. ఈ రెండింటికి తోడు ఇప్పుడు మరలా వ్యయంలో గురువుగారి యొక్క గోచారం, పైగా ఉచ్చరాశిలో సంచారం చేయబోతున్నారు. ఇంకా ఎలా ఉంటుంది, ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. ఇక్కడ నేను సింహరాశి వారందరికీ కూడా ఒక విషయం గట్టిగా చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే, మీరెవ్వరూ కూడా ఇటువంటి పరిస్థితులను టెన్షన్ పడాల్సిన అవసరం లేదా భయపడాల్సిన అవసరం ఏమాత్రం లేవు. గురువు గారు 12వ స్థానంలో సంచారం చేసినప్పటికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు రజతమూర్తిగా సంచారం చేస్తున్నారు, అలానే విపరీత రాజయోగంలో సంచారం చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ టైంలో సింహరాశి వారికి శుభవ్యయాలు ఎక్కువగా ఉంటాయి. అంటే శుభ కార్యక్రమాలకు సంబంధించి ఇలాంటి వాటికి డబ్బులు ఖర్చు అయ్యే అవకాశాలు ఉంటాయి. వీటన్నిటిని కూడా మనం ఈ వీడియోలో ఇండెప్త్గా తెలుసుకుందాం. అయితే ఈ వీడియో ప్రారంభించే ముందు మీ అందరికీ ఒక చిన్న గమనిక. ఈ వీడియోలో నేను చెప్తున్న విషయాలన్నీ కూడా కేవలం గ్రహాల గోచారాన్ని ఆధారంగా చేసుకుని మాత్రమే చెప్తున్నాయి. ఈ ఫలితాలు అనేవి మీకు ఎంత మేర వర్తిస్తాయి అనేది తెలుసుకోవాలి అంటే మీ జాతకంలో జరుగుతున్న దశ అంతర్దశలు కూడా కీలక పాత్రని పోషిస్తాయి. వీటి గురించి తెలుసుకోవడానికి మన ఛానల్లో లైవ్ కండక్ట్ చేస్తుంటాము. ఆ లైవ్లో పార్టిసిపేట్ చేస్తే మీకు జరుగుతున్న దశ అంతర్దశలు ఏంటి, వాటి యొక్క ప్రభావం, అలానే గోచార ప్రభావం మీ మీద ఎంతవరకు ఉంటుంది అనేది తెలుసుకోవచ్చు. అందరికీ నమస్కారం. నేను మీ సూర్య సునీల్. వెల్కమ్ టు మకరా టీవీ తెలుగు. జూన్ 2, 2026 నుండి అక్టోబర్ 30, 2026 వరకు కూడా ధనకారకులు, వాక్కుకారకులు, విద్యాకారకులు, గృహ వాహన కారకులు, వివాహ కారకులు, సంతాన కారకులు, ఆధ్యాత్మికం భక్తికి కారకత్వం వహించే గురువు గారు ఆయన ఉచ్చరాశి అయిన కర్కాటక రాశిలో సంచారం చేయబోతున్నారు. ఇది సింహరాశి వారికి 12వ స్థానంలో సంచారం అవుతుంది. మరి సంచార ప్రభావం అనేది సింహరాశి వారి మీద ఏ విధంగా ఉంటుంది, అలానే సింహరాశిలోని నక్షత్రాలైన మక, పూర్వ పాల్గొని, ఉత్తర 1 నక్షత్రం వారి మీద ఏ విధంగా ఉంటాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సింహరాశి వారికి అసలు గురువు గారు ఏమవుతారు? గురువు గారు మీకు పంచమాధిపతి, అంటే ధనుర్రాశికి అధిపతి. 5 అంటే స్పెక్యులేషన్, ఇన్వెస్ట్మెంట్స్, వీటిని తెలియజేస్తూ ఉంటుంది. సంతాన స్థానంగా తీసుకున్నారు. ప్రేమ వ్యవహారాలు, వీటిని కూడా తెలియజేస్తూ ఉంటుంది. అలానే క్రియేటివ్ ఫీల్డ్స్ ఇవన్నీ కూడా 5వ స్థానం కిందకు వస్తాయి. అలానే ఆయన మీనరాశికి అధిపతి, అంటే మీకు 8వ స్థానానికి అధిపతి. 8 అంటే ఆయుష్ స్థానము, ఆకస్మికంగా జరిగే విషయాలు, తర్వాత వచ్చేసరికి రీసెర్చ్ అండ్ అనాలిసిస్ ఇలాంటివి వస్తాయి. తర్వాత గుప్త విద్యలు, రహస్యాలు, ఇవన్నీ కూడా 8వ స్థానం తెలియజేస్తుంది. ఈ 5, 8 స్థానాలకు అధిపతి అయిన గురువు గారు జూన్ 2, 2026 నుండి కర్కాటక రాశిలో, ఆయన వచ్చే రాశిలో అంటే మీకు 12వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. 8వ స్థానాధిపతి 12వ స్థానంలో సంచారం చేయడం అనేది విపరీత రాజయోగం అవుతుంది. అలానే ఇక్కడ ఈయన రజితామూర్తిగా కూడా సంచారం చేస్తున్నారు కాబట్టి చాలా అనుకూలమైన శుభ ఫలితాలు ఉంటాయని చెప్పుకోవాలి. అందులోనూ ఇక్కడ గురువు గారు మీకు కర్కాటక రాశిలో సంచారం చేస్తూ మరలా 4వ స్థానమైన వృశ్చిక రాశిని ఎక్స్పెక్ట్ చేస్తారు. అలానే 6వ స్థానమైన మకర రాశిని ఎక్స్పెక్ట్ చేస్తారు. అలానే 8వ స్థానమైన తన సొంత రాశి అయిన మీన రాశిని ఎక్స్పెక్ట్ చేస్తారు. సో వీటిని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. వీటన్నిటిని క్లుప్తంగా తీసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గురువు గారు 4వ స్థానాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ టైంలో సింహరాశి వారు సొంతంగా ఒక ఇల్లు, ఒక వాహనము ఇలాంటివి కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ మనం ఇల్లు కొనాలన్నా, వాహనం కొనుగోలు చేయాలన్నా, ఏం చేయాలన్నా కూడా పూర్తి స్థాయిలో అమౌంట్ అయితే మనం పెట్టేయం కదా. ఒక 10 లక్షలు, 20 లక్షలు ఉందనుకోండి. ఒక అపార్ట్మెంట్లో ప్లాట్ ఏదో ఒక 20 లక్షలు అలా ఉందనుకోండి. జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్తున్నా. మహా అయితే ఒక 20% డౌన్ పేమెంట్ చేస్తాము, మిగిలింది బ్యాంక్ లోన్ కింద పెట్టుకుంటాము. ఇక్కడ బ్యాంక్ లోన్ అనేది అప్పే అవుతుంది కదా, కానీ దేనికి ఖర్చు పెడుతున్నాం? ఒక ఇల్లు కొనుక్కోవడానికి, ఒక వాహనం కొనుగోలు చేయడానికి ఖర్చు పెడుతున్నాం. కాబట్టి ఇలా శుభవ్యయంగా ఉంటుంది. ఇల్లు కొనడం అనేది శుభమే తప్ప అశుభం అయితే కాదు కదా. సో ఇలా ప్రాపర్టీస్ ఇలాంటివి కొనుగోలు చేసుకోవడానికి కాస్త లోన్లు ఇలాంటివి పెట్టడము, అంటే అప్పులు చేయడము, ఇలాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. అలానే ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ గురువు గారు 12వ స్థానంలో సంచారం అనేది ఆధ్యాత్మిక కార్యక్రమాలకు సంబంధించి, అంటే ఏదైనా పూజలు, హోమాలు ఇలాంటివి చేయడం ద్వారా కావచ్చు, లేదంటే ఏదైనా డొనేషన్లు ఇవ్వడం ద్వారా కావచ్చు, లేదు అంటే కనుక ఏదైనా దైవ కార్యక్రమాలకు సంబంధించి డబ్బులు ఖర్చు అయ్యే అవకాశాలు ఉంటాయి. లేదు అంటే ఇంకొక విధంగా చూసుకుంటే ఈ టైం అనేది పుణ్యక్షేత్రాలకు సంబంధించి, అలానే ఎప్పటి నుండో వెళ్ళాలనుకుంటున్న పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం ద్వారా కావచ్చు, ఇలాంటి వాటి పరంగా కూడా కాస్త డబ్బులు ఖర్చు అయ్యే అవకాశాలు ఉంటూ ఉంటాయి. అలానే తర్వాత గురువు గారు మీకు అష్టమాధిపతి అవుతూ వ్యయంలో సంచారం చేస్తున్నారు. కాబట్టి ఈ టైంలో ఏంటంటే సంతానానికి సంబంధించిన విషయాల్లో, వాళ్ళ చదువు కోసమో, కాలేజీలో ఏదైనా సీట్స్ కోసమనో, లేదంటే పిల్లలు ఏదైనా అబ్రాడ్ వెళ్ళాలనుకుంటున్నారు, దానికి సంబంధించి వీసా ప్రాసెస్ ఇలాంటి వాటికనో కాస్త డబ్బులు ఖర్చు అయ్యే అవకాశాలు అయితే ఉంటూ ఉంటాయి.
తర్వాత లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఈ టైంలో చాలా బాగా కలిసొచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి ఒక 2 ఏళ్లకో, 3 ఏళ్లకో ఇలా లాంగ్ టర్మ్ గోల్ పెట్టుకొని ఇన్వెస్ట్మెంట్స్ అనేవి స్టార్ట్ చేసుకోండి. ఖచ్చితంగా ఫైనాన్షియల్‌గా మంచి ఇంప్రూవ్‌మెంట్ లభిస్తుందని చెప్పుకోవాలి. తర్వాత గురువుగారు 12వ స్థానంలో గోచారం చేయడం అనేది ఇక్కడ మనకి రజతమూర్తిగా సంచారం చేస్తున్నారు కదా! కాబట్టి ఇక్కడ ఏం చెప్పుకోవాలి అంటే విదేశీ ప్రయత్నాలు బాగా కలిసొస్తాయి. ఈ రాష్ట్రంలోని విద్యార్థులు కావచ్చు, లేదంటే ఎంప్లాయీస్ కావచ్చు, ఎప్పటి నుండో విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారు. అది చదువు కోసం కావచ్చు, ఉద్యోగం కోసం కావచ్చు, ఇలాంటి వాళ్ళకి చాలా వరకు యోగిస్తుందని చెప్పుకోవాలి. తర్వాత అనారోగ్య సమస్యల నుండి, ఎందుకంటే ఇక్కడ అష్టమాధిపతి అవుతూ వేయంగా సంచారం విపరీత రాజయోగం అవుతుంది కాబట్టి కాస్త గత కొంతకాలంగా మిమ్మల్ని ఇబ్బంది పడుతున్న అనారోగ్య సమస్యల నుండి, ముఖ్యంగా ఈ జాయింట్ పెయిన్స్, బ్యాక్ పెయిన్ ఇలాంటి వాటి నుండి కొంత రిలీఫ్ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవాలి. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, విపరీత రాజయోగాలు ఎప్పుడూ కూడా ముందు కాస్త ఇబ్బంది పెట్టి కానీ ఫలితాలు ఇవ్వవు. గురువు గారు జూన్లో ఇక్కడ మనకి కర్కాటక రాశి వచ్చేసినంత మాత్రాన అన్నీ పాజిటివ్గా వచ్చేస్తాయని కాదు, ముందు ఇబ్బంది పెట్టి తర్వాత ఫలితాలు ఉంటాయి. కాబట్టి అదొకటి మాత్రం కాస్త గుర్తుపెట్టుకోండి. కాకపోతే ఈ టైంలో ఏంటంటే గురువుగారు మీకు మీనరాశిని అష్టమాన్ని యాస్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి అష్టమ శని ప్రభావం అనేది చాలా వరకు తగ్గుముఖం పడుతుంది. మొన్నటి వరకు రకరకాల సమస్యలతో ఉన్న వాళ్ళకి ఈ టైంలో ఆ సమస్యల నుండి కాస్త రిలీఫ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. పనులు కొంత వేగవంతం అవుతాయి. ఎప్పటి నుండో పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా ఈ టైంలో పూర్తి చేసుకునే అవకాశాలు ఉంటాయి. అలానే తర్వాత గురువుగారు 4, 6, 8 స్థానాలను యాస్పెక్ట్ చేయడం అనేది ఆకస్మిక ధన లాభాలను ఇస్తుంది. ముఖ్యంగా వారసత్వ ఆస్తులకు సంబంధించి అంటే ఎప్పటి నుంచో మీకు ఏదో అపార్ట్మెంటో లేదంటే ఏదైనా ఫ్లాటో పొలమో ఏదో రావాల్సినవి ఉన్నాయి, అవి కోర్టు కేసుల్లోనూ ఇలాంటి వాటిలో ఉండిపోతే అటువంటి వాటిల్లో ఈ టైంలో కాస్త పాజిటివ్ ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. కోర్టు కేసులు ఇలాంటి వాటిలో విజయం సాధించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అయితే ఎక్కువగా సెటిల్మెంట్లు ఇలాంటి వాటి ద్వారా విజయాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎవరైనా కోర్టు కేసులతోటి ఇలాంటి వాటితో ఇబ్బంది పడుతూ ఉంటే సెటిల్మెంట్లు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. నేను గోచార రీత్యా చెప్తున్నాను. మీ జాతకంలో జరిగే దశ అంతర్దశలు ఎలా ఉన్నాయో కూడా ఒకసారి పరిశీలన అయితే చేసుకోవాలి. తర్వాత గురువుగారు 4వ స్థానాన్ని యాస్పెక్ట్ చేయడం అనేది విద్యార్థులకి చాలా చాలా మంచి శుభ ఫలితాలను ఇస్తుంది. ఆయన 12వ స్థానంలో సంచారం చేసినప్పటికీ 4ని యాస్పెక్ట్ చేస్తున్నారు. 4 అంటే మరలా మాతృస్థానం, విద్యాస్థానము, సౌఖ్యస్థానం ఇలా చెప్పుకున్నాం, గృహ వాహన స్థానంగా చెప్పుకుంటాం. కాబట్టి ఖచ్చితంగా విద్యార్థులకి చాలా వరకు యోగించే అవకాశాలు ఉన్నాయి. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న వాళ్ళకి ఈ టైం అనేది ఎక్స్ట్రీమ్ పాజిటివ్ రిజల్ట్స్ అయితే ఇస్తుంది. అలానే కొంచెం ఫోకస్ చేయండి, ఎందుకంటే మీకు జన్మరాశిలో కేతు యొక్క సంచారం జరుగుతుంది. కాస్త డిటాచ్మెంట్ ఫీలింగ్ ఇస్తూ ఉంటుంది. ఎవరితోనూ తొందరగా కలవకపోవడము, తొందరగా మాట్లాడలేకపోవడము, అంటే మాట్లాడలేకపోవడం మీన్స్ మాట్లాడే బుద్ధి కాదు, ఎవరితోనూ కలవ బుద్ధి కాదు, ఇలాంటి మెంటాలిటీని కాస్త ఇస్తూ ఉంటుంది. అలానే ఒక్కొక్కసారి ఏంటంటే ఇదే కాంబినేషన్ మళ్ళీ ఫోకస్ని ఇలాంటి వాటిని తగ్గిస్తుంది. కాబట్టి విద్యార్థులు కొంచెం శ్రద్ధ పడితే చాలు, ఎందుకంటే గురువు గారు చతుర్థాన్ని యాస్పెక్ట్ చేస్తే మంచి శుభ ఫలితాన్ని ఇస్తుంది. అలానే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ గురువు గారు అష్టమాన్ని కూడా యాస్పెక్ట్ చేస్తున్నారు. కాబట్టి ఈ టైం అనేది మెడికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కావచ్చు, మెడికల్ రీసెర్చ్ సంబంధించి కావచ్చు, లేదు అంటే పిహెచ్డి చదివే వాళ్ళకి కావచ్చు, వీళ్ళకి చాలా బాగా యోగిస్తుంది. ఈ టైంలో అలాంటి వాటిలో ఈజీగా కంప్లీట్ చేసుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవాలి. అలానే ఏదైనా సపోర్ట్ లభించే అవకాశాలు ఉన్నాయి. చాలా వరకు పిహెచ్డి చదివే వాళ్ళకి ఈ టైం అనేది బాగా యోగిస్తుంది. అలానే డాక్టర్లకి వీళ్ళకి ఇంకా బాగా యోగిస్తుంది అని చెప్పుకోవాలి. తర్వాత రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ రంగాల్లో ఉన్న వాళ్ళకి కూడా చాలా వరకు బాగుంటుంది. మంచి లాభదాయకమైన ఫలితాలు. అసలు మొన్నటి వరకు వేసిన వెంచర్లు వేసినట్టు ఉండడము, ఎంత తక్కువగా అమ్ముదామన్నా కూడా రాని బేరాలు అనేవి ఈ టైంలో ఈజీగా రావడము, కాస్త ఎక్కువ లాభాలకు అమ్ముకునే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవాలి. అలానే ఈ టైం అనేది రైతులకు చాలా బాగుంటుంది, వ్యవసాయదారులకి చాలా వరకు యోగిస్తుందని చెప్పుకోవాలి. తర్వాత గురువు గారు పంచమాధిపతి అవుతూ వ్యయంలో 12వ స్థానంలో సంచారం చేస్తున్నారు. క్రియేటివ్ రంగాల్లో ఉన్న వాళ్ళకి ఈ టైం అనేది చాలా మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ అయితే ఇస్తుంది. ఆర్టిస్టులు కావచ్చు, రైటర్లు కావచ్చు, వీళ్ళందరికీ కూడా చాలా చాలా బాగా యోగిస్తుంది. ఈ టైంలో మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా దూర ప్రాంతాలు, అందులోనూ మరీ ముఖ్యంగా విదేశాలు ఇలాంటి వాటిలో మీ టాలెంట్ తగ్గట్టుగా ప్రదర్శనలు ఇవ్వడం ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవాలి. తర్వాత ఈ టైం అనేది ఆస్ట్రాలజర్స్కి, లేదు అంటే కనుక ఈ పురోహిత్యం ఈ రంగాల్లో ఉన్న వాళ్ళకి చాలా వరకు యోగిస్తుంది. తర్వాత ఈ సింహరాశి వాళ్ళు ఎవరైనా సరే కాస్త మంచి గురువుల దగ్గర ఏదైనా మంత్రోపదేశం తీసుకుందాం అనుకుంటున్నారు వాళ్ళు కావచ్చు, ఈ పురచ్చరణ ఇలాంటివి చేద్దాం అనుకుంటున్న వాళ్ళకి కావచ్చు, ఈ టైం అనేది బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. ఖచ్చితంగా స్పిరిచువల్ జర్నీస్కి సంబంధించి, స్పిరిచువల్ గ్రోత్కి సంబంధించి మాత్రం బ్రహ్మాండమైన శుభదాయకమైన ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సింహరాశి వారు ఆ విధానంలో ఆ మార్గంలో కాస్త ప్రయత్నాలు చేయండి, చాలా మంచి సక్సెస్ని పొందుతారు. అలానే ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే గురువు గారు 6వ స్థానాన్ని 8వ స్థానాన్ని కూడా యాస్పెక్ట్ చేస్తున్నారు. 6వ స్థానాన్ని ఎప్పుడైతే యాస్పెక్ట్ చేస్తున్నారో ఇది కాస్త వర్క్ స్ట్రెస్ కావచ్చు, వర్క్ లోడ్ కావచ్చు ఖచ్చితంగా పెంచుతుంది. ఇది ఒక్క విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి, వర్క్ స్ట్రెస్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇక్కడ రజితమూర్తిగా సంచారం చేయడం వల్ల ఏంటంటే మీరు ఏదైతే కష్టపడుతున్నారో, ఇప్పుడు ఇంతకుముందు 8 గంటలు పనిచేసేవాళ్ళు 10 గంటలు 12 గంటలు పని చేయాల్సి రావచ్చు, 2-3 వర్క్ మీరే చేయాల్సి రావచ్చు. ఇలా వర్క్ స్ట్రెస్ ఉన్నప్పటికీ, వర్క్ లోడ్ పెరిగినప్పటికీ, విపరీతమైన ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా
మీరు ఏదైతే కష్టపడ్డారో, ఏదైతే ఇబ్బంది పడ్డారో దానికి తగ్గ ప్రతిఫలితం అనేది ఖచ్చితంగా గురువుగారు ఇస్తారు. అంటే జాబ్‌లో ప్రమోషన్‌లు కావచ్చు, లేదంటే కాంట్రాక్ట్ జాబ్‌లో అయితే పర్మనెంట్ అవ్వడం ద్వారా కావచ్చు, సాలరీలో మంచి ఇంక్రిమెంట్లు, హైక్‌లు ఉండడం ద్వారా కావచ్చు, ఏదైనా బోనస్‌లు ఉండడం ద్వారా కావచ్చు, లేదంటే మంచి మంచి ప్రాజెక్టులు మిమ్మల్ని అపాయింట్ చేసుకోవడం ద్వారా కావచ్చు. ఇలా ఏదో ఒక విధంగా మీరు పడ్డ ఇబ్బందులకి, మీరు పడ్డ కష్టాలకి చక్కటి ప్రతిఫలితం అయితే లభిస్తుందని చెప్పుకోవాలి. తర్వాత గురువుగారు 6వ స్థానాన్ని యాస్పెక్ట్ చేస్తూ 12లో ఉన్నారు. కాబట్టి ఈ టైంలో గ్యాస్ట్రిక్ సమస్యలు సింహరాశి వారికి విపరీతంగా పెరిగే అవకాశాలున్నాయి. ఆల్రెడీ అక్కడ అష్టమ స్థానంలో శని భగవానుడి యొక్క సంచారం చేస్తూ మీకు 2వ స్థానమైన కన్యా రాశిని యాస్పెక్ట్ చేస్తున్నారు. కాబట్టి ఏంటంటే గ్యాస్ట్రిక్ సమస్యలు ముఖ్యంగా టైం టు టైం తినకపోవడము, తద్వారా విపరీతమైన గ్యాస్ట్రిక్ సమస్యలు రావడం. కొన్ని సందర్భాల్లో ఈ స్ట్రెస్ ఇలాంటివి ఎక్కువైపోయి అక్కడి నుండి గ్యాస్ట్రిక్ సమస్యలు రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఫుడ్‌కి సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. గ్యాస్ట్రిక్ సమస్యలనే కాదు, ఈ టైంలో జీర్ణశయ సమస్యలు పెరిగే అవకాశాలున్నాయి. అన్నం అరుగుదల లేకపోవడము, ఇట్లా ఏదో ఒక విధంగా ఒక్కోసారి స్టమక్ పెయిన్ అయినో ఇలాంటివి వచ్చే అవకాశాలున్నాయి. ఈ విషయాలు కొంత జాగ్రత్తలు తీసుకోండి. అలానే ఈ రాశిలోని మహిళలైతే గనక ముఖ్యంగా ఈ టైంలో పీసీఓడీ, పీసీఓఎస్ లాంటి సమస్యలు అనేవి కొంత హైక్ అయ్యే అవకాశాలున్నాయి. కాబట్టి ఏంటంటే దానికి సంబంధించి కాస్త జాగ్రత్త. ఈవెన్ హార్మోనల్ ఇష్యూస్ కూడా, థైరాయిడ్ ఇలాంటివి కూడా చాలా వరకు ఇబ్బంది పెట్టే అవకాశాలున్నాయి. కాబట్టి టైం టు టైం తినడము, ఎంత తింటున్నాము ఏంటని సరి చూసుకోవడము, ప్రాపర్ ఎక్సర్సైజెస్ లాంటివి చేస్తుండడము, అలానే ఈ స్ట్రెస్ రిలీఫ్ కోసం కాస్త మెడిటేషను, ప్రాణాయామమును ఇలాంటివి చేయడం అనేది అలవాటు చేసుకోండి. ఇలాంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. మిగిలిన అనారోగ్య సమస్యలకు సంబంధించి అంటే ఇంతకుముందు ఏదైనా మోకాలు నొప్పులు, జాయింట్ పెయిన్స్ తోటి ఇబ్బంది పడుతున్నారు, అవి ఇలాంటి టైంలో తగ్గుముఖం పడతాయి. సో కొన్ని తగ్గే అవకాశాలున్నాయి, కొన్ని పెరిగే అవకాశాలున్నాయి. కాబట్టి హెల్త్ వైస్ కొంత జాగ్రత్తలు అయితే తీసుకోండి. తర్వాత సింహరాశి వారికి గురువుగారు 12వ స్థానంలో సంచారం చేయడం అనేది మరలా కొన్ని సందర్భాల్లో ఏం చేస్తుందంటే మానసికంగా, అంటే ఫిజికల్‌గా కంటే కూడా మానసికంగా, మెంటల్ వైస్ చూసుకుంటే కొంచెం స్ట్రెస్ పెరిగే అవకాశాలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో అది ఫ్యామిలీకి సంబంధించి కావచ్చు, లేదంటే ఇక్కడ మనం ప్రాపర్టీస్ ఇలాంటివి తీసుకుంటారని చెప్పుకున్నాం కదా! దానికి సంబంధించి రిజిస్ట్రేషన్స్ కనో, అగ్రీమెంట్స్‌కి సంబంధించనో ఇలాంటి విషయాల్లో కాస్త స్ట్రెస్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇది కాస్త జాగ్రత్తగా చూసుకోండి. తర్వాత ఇక్కడ గురువుగారు మీకు అష్టమాధిపతి అవుతూ వ్యయంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఏంటి అంటే ఇన్సూరెన్స్ పాలిసీస్ మెచ్యూర్ అవ్వడం ద్వారా కావచ్చు, లేదు అంటే మనం ఇంతకుముందు చెప్పినట్టుగా వారసత్వ ఆస్తులకు సంబంధించి కావచ్చు, ఇలాంటి విషయాలు చాలా వరకు పాజిటివ్ ఫలితాలు ఉంటాయి. ఎప్పటినుండో లాగైపోయిన మనీ ఇదంతా కూడా ఈ టైంలో తిరిగొచ్చే అవకాశాలు ఉన్నాయి. అలానే మొండి బకాయిలను తీర్చుకోగలుగుతారు. ఎప్పుడో అప్పు చేశాము, ఎన్నిసార్లు తీర్చాలన్నా కూడా దాన్ని తీర్చలేకపోతున్నాం. అలాంటి అప్పుల్ని, అలాంటి మొండి బకాయిల్ని ఈ టైంలో తీర్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే గురువుగారు 6వ స్థానాన్ని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు కాబట్టి. తర్వాత కాస్త కంఫర్ట్స్ అనేవి పెరుగుతాయి. అంటే ఎంత స్ట్రెస్ ఉన్నప్పటికీ, ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మీకు కావాల్సిన కంఫర్ట్స్ అనేవి మీకు వస్తూనే ఉంటాయి. ఆ విషయంలో పెద్దగా ఇబ్బంది లేదు. కొంచెం స్ట్రెస్ ఫీల్ అవుతున్నప్పటికీ కూడా దానికి తగ్గట్టుగా ఏదో ఒక విధంగా ఈరోజు ఏదో కష్టపడ్డారనుకోండి, దానికి తగ్గట్టు యాజమాన్యం ఏదో ఒకటి ఇస్తూ ఉంటుంది. సో కొంచెం కంఫర్ట్స్ అనేవి దొరికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. మొన్నటి వరకు ఎంత కష్టపడినా కూడా రాని గుర్తింపు ఇలాంటివన్నీ కూడా ఈ టైంలో రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలానే ఇంకొకటి ఏంటి అంటే గురువుగారు 12వ స్థానంలో సంచారం చేస్తున్నారంటే కొన్ని సందర్భాల్లో నిద్రలేమి సమస్యలు ఇలాంటివి తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయి. మొన్నటి వరకు ఎంత ప్రయత్నం చేసినా కూడా నిద్ర పట్టకపోవడం ఇలాంటివి ఉంటే అటువంటి సమస్యల నుండి కొంత బయటపడే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవాలి. తర్వాత ఇక్కడ సింహరాశి వారికి ఏంటి అంటే ఈ టైంలో ఉద్యోగపరమైన విషయాల్లో కూడా చాలా వరకు పాజిటివ్ ఫలితాలు ఉన్నాయి. ముఖ్యంగా నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ ఉద్యోగంలో ఆ ప్రయత్నాల్లో కావచ్చు, లేదంటే ఉద్యోగం వచ్చిన తర్వాత కావచ్చు, వర్క్ స్ట్రెస్ పెరుగుతుంటుంది. ముఖ్యంగా ఐటీ ప్రొఫెషనల్స్‌కి ఈ టైంలో కొంచెం ఈ స్ట్రెస్ ఇలాంటివి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అలానే మార్కెటింగ్ రంగాల్లో ఉన్న వాళ్ళకి ఈ టార్గెట్లు విపరీతంగా పెంచేయడము ఇట్లాంటివి ఉండే అవకాశాలు ఉంటాయి. కొంత జాగ్రత్త. అలాగని సరేనండి స్ట్రెస్ ఉంటుంది, ఓకే కష్టపడతాం, దానికి తగ్గ ప్రతిఫలితం ఉంటుందా లేదంటే పక్కాగా ఉంటుంది. ఈ విషయంలో మాత్రం మీకు ఎటువంటి మొహమాటం గాని, అనుమానాలు గాని అవసరం లేదు. ఖచ్చితంగా మీరు ఏదైతే కష్టపడ్డారో దాని తగ్గ ప్రతిఫలితం అయితే గురువు గారు ఇస్తారు. ఎందుకంటే రజతమూర్తిగా సంచారం చేస్తున్నారు కాబట్టి. తర్వాత ఇక్కడ ఇంకొక ముఖ్యమైన అంశం కూడా ఉంది. ఇది చాలా తక్కువ పాసిబిలిటీ ఉంది. బట్ ఉంది కాబట్టి చెప్తున్నాను. ఈ టైంలో ఎవరైనా సరే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవాలి అనుకున్నా, లేదంటే విదేశాల్లో ఉంటూ ఏదైనా పని కోసం ఇండియా రావాలనుకుంటున్నారు, కుదరట్లేదు, ఎప్పటి నుంచో రావాలనుకుంటున్నారు, అలాంటి వాళ్ళకి కూడా ఈ టైం అనేది కాస్త కలిసి వస్తుందని చెప్పుకోవాలి. కాస్త లాంగ్ టర్మ్ జర్నీస్ చేసే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. అలానే 6వ స్థానాన్ని గురువు గారు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా, అంటే మీకు మకరాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. 6 అంటే శత్రు రుణ రోగ స్థానంతో పాటు కాంపిటీషన్స్ వీటిని తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి కావచ్చు, లేదు అంటే ఈ కాలేజీలు ఇలాంటి కోర్సులకు సంబంధించి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి, విద్యార్థులకి వీళ్ళందరికీ కూడా ఈ టైం కాస్త కలిసి వస్తుంది.
ఇక్కడ ఏంటి అంటే కాంపిటీషన్ ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా విజయం సాధించే అవకాశాలు ఉంటాయని చెప్పుకోవాలి. అలానే 6వ స్థానాన్ని గురువుగారు యాస్పెక్ట్ చేయడం అనేది కాస్త ప్రతిరోజు కూడా ఏదైనా శ్లోకాలు, స్తోత్రాలు లాంటివి పారాయణ చేసుకోవడం, అంటే ఆధ్యాత్మికం, భక్తి అనేది మీ జీవితంలో ఒక భాగంగా చేసుకోండి. ఖచ్చితంగా యోగిస్తుంది. ఎందుకంటే 6 అనేది డైలీ యాక్టివిటీస్‌ని కూడా తెలియజేస్తూ ఉంటుంది. అలానే 6వ స్థానాన్ని గురువుగారు యాస్పెక్ట్ చేయడం అనేది కొన్ని సందర్భాల్లో మీ అంటే ఇప్పుడు ఎంప్లాయీస్ అనుకోండి, మీ సహోద్యోగులతోటి ఏదైనా చిన్న చిన్న మాట పట్టింపులు ఇలాంటివి వచ్చే అవకాశాలు అంటూ ఉంటాయి. ముఖ్యంగా ఈ టైంలో మీ గురించి చాడీలు చెప్పేవాళ్ళు కావచ్చు, ఇలాంటి వాళ్ళు కాస్త పెరుగుతూ ఉంటారు. కాబట్టి ఎవరితోటి ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడాలి అనేది మాత్రం కాస్త ఆచితూచి మాట్లాడడం అనేది అలవాటు చేసుకోండి. తర్వాత ఈ టైం అనేది హాస్పిటల్స్కి సంబంధించి కావచ్చు, ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కావచ్చు, వీళ్ళకి బాగా యోగిస్తుంది. అంటే డాక్టర్లకి బాగుంటుంది, నర్సులకి వీళ్ళందరికీ బాగుంటుంది, తర్వాత ట్రైనింగ్ స్టాఫ్కి బాగుంటుంది, ఉపాధ్యాయులకి వీళ్ళందరికీ కూడా మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవాలి. తర్వాత వడ్డీ వ్యాపారం చేసే వాళ్ళకి, లేదంటే ఈ గోల్డ్, వెండికి సంబంధించిన వ్యాపారాలు చేసే వాళ్ళకి కూడా కాస్త బాగానే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అత్యాశకు పోతే మాత్రం ఇబ్బంది, అదొకటి గుర్తుపెట్టుకోండి. అలానే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన అంశం ఉంది. పంచమం అనేది సంతానాన్ని తెలియజేస్తుంది, అలానే ప్రేమ వ్యవహారాన్ని తెలియజేస్తుంది, తర్వాత స్నేహితులను కూడా తెలియజేస్తూ ఉంటుంది. ఇక్కడ గురువు గారు పంచమాధిపతి అవుతూ వ్యయంలో ఉంటే మరలా మనకి ఈ పంచమం అంటే ధనుర్రాశిని శని భగవానుడు యాస్పెక్ట్ చేస్తున్నారు. ఆయన 10వ దృష్టితోటి యాస్పెక్ట్ చేస్తున్నారు. కాబట్టి ఒకటి ఏంటి అంటే ప్రేమికుల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎవరైతే ఈ రిలేషన్షిప్ ఇలాంటిలో సీరియస్గా ఉండరో, ఏదో టైం పాస్కి చేస్తుంటారో అలాంటి వాళ్ళలో మాత్రం ఈ లవ్ బ్రేకప్లు ఇలాంటివి అయ్యే అవకాశాలు ఉంటూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మీ మాట తీరు వలన ఇలాంటి విషయాల్లో కూడా ప్రేమికుల మధ్య చిన్న చిన్న పొరపచ్చులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త. తరువాత గురువు గారు పంచమాధిపతి అవుతూ వ్యయంలో సంచారం మరలా మన కష్టమాన్ని యాస్పెక్ట్ చేస్తున్నారు కదా. కాబట్టి ఇది ఏం చెప్పుకోవాలంటే సంతానం కోసం, అంటే ఆల్రెడీ సంతానం కోసం ఎంతో కాలంగా ప్రయత్నం చేస్తూ వాళ్ళకి గత కొన్ని అనారోగ్య సమస్యల వల్ల సంతానం కలగలేని వాళ్ళకి, ముఖ్యంగా ఈ ఐవీఎఫ్ ఇలాంటి వాటికి కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి ఈ టైం అనేది చాలా బాగా కలిసి వస్తుంది. అంటే ఏదైనా మెడిసిన్ వాడడం ద్వారా, ఏదైనా టెక్నికల్గా ఈ ఐవీఎఫ్ ఇలాంటి వాడడం ద్వారా సంతానం కలుగుతుంది అనే ఆప్షన్ ఉన్నప్పటికీ కొంతమంది ఏంటంటే ఆలోచిస్తూ ఉంటారు, ఈ టైం కరెక్టా కదా అని చెప్పేసి ఆలోచిస్తుంటారు. అలాంటి వాళ్ళకి గోచార రీత్యా ఈ టైం చాలా బాగుంది. సో అలాంటి ప్రయత్నాలు చేసేవాడు ఖచ్చితంగా చేసుకోవచ్చు అని చెప్పుకోవాలి. అలానే ఇంకొకటి ఏంటి అంటే పంచమాధిపతి ఎప్పుడైతే వ్యయంలో సంచారం చేస్తున్నారో కొన్ని సందర్భాల్లో స్నేహితుల మధ్య చిన్న చిన్న పొరపచ్చులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాల్లోనూ, లేదంటే రిలీజియస్కి సంబంధించి ఇలాంటి విషయాల్లో కొన్ని మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మాట తీరు విషయంలో కొంత జాగ్రత్తలు వహించండి. తర్వాత ఇక్కడ గురువు గారు పంచమాధిపతి అవుతూ అష్టమాన్ని యాస్పెక్ట్ చేయడం, చతుర్థాన్ని యాస్పెక్ట్ చేయడం, ఇది మాత్రం క్రియేటివ్ రంగాల్లో ఉన్న వాళ్ళకి వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. తర్వాత ఈ టైం అనేది లాయర్లకు చాలా బాగుంటుంది. డాక్టర్లతో పాటు లాయర్లకు చాలా బాగా కలిసి వస్తుంది. ఇక ఇప్పుడు మనం సింహరాశిలోని నక్షత్రాలను తీసుకొని ఏ నక్షత్రం వరకు ఎలా ఉంటుంది అనేది చెప్పుకుందాం. ముందుగా మగా నక్షత్రం. సింహరాశిలో మగా నక్షత్రం 4 పాదాలు ఉంటాయి. వీరికి గురువు గారు పూర్వభద్ర నక్షత్రం 4వ పాదంలో సంచారం చేయడం అనేది నైదన తారవుతుంది. కాస్త ఆరోగ్యపరమైన విషయాల్లో, ప్రయాణాల విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. ఆర్థికపరమైన విషయాల్లో కూడా ధనాన్ని వృధాగా ఖర్చు పెట్టకండి. తర్వాత గురువుగారు ఎప్పుడైతే పుష్యమి నక్షత్రంలో సంచారం చేస్తారో ఇది సింహరాశిలోని మగా నక్షత్రం వారికి మిత్రతారవుతుంది. బ్రహ్మాండంగా కలిసి వస్తుంది, అన్ని విధాల యోగదాయకంగా ఉంటుంది. తర్వాత గురువు గారు ఆశ్లేష నక్షత్రంలో సంచారం చేయడం అనేది పరమ మిత్రతారవుతుంది, ఇంకా బాగుంటుంది. కాబట్టి మగా నక్షత్రం వారు జూన్ 18వ తేదీ వరకు కూడా కొంత జాగ్రత్తలు అయితే వహించండి. మీరు ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయ స్తోత్రాలు కావచ్చు, కాలభైరవాష్టకం కావచ్చు, అలానే పరమేశ్వరుడు యొక్క స్తోత్రాలు పారాయణ చేసుకోండి, దక్షిణామూర్తి స్తోత్రాలు చదువుకోండి, అన్ని విధాలా యోగిస్తుంది. తర్వాత పుబ్బా నక్షత్రం లేదా పూర్వ పాల్గొనే నక్షత్రం. వీరికి గురువుగారు పూర్వభద్ర నక్షత్రంలో 4వ పాదంలో సంచారం చేయడం అనేది సాధన తారవుతుంది, అన్ని విధాలా యోగిస్తుంది. ఈయన ఎప్పుడైతే మనకి పుష్యమి నక్షత్రంలో సంచారం చేస్తారో అది నైదన తారవుతుంది. సో జూన్ 19 నుండి ఆగస్టు 19వ తేదీ వరకు కూడా ప్రయాణాల్లోనూ, ఆరోగ్యపరమైన విషయాల్లోనూ, ఆర్థికపరమైన విషయాల్లోనూ కొంత జాగ్రత్త. తర్వాత గురువు గారు ఆశ్లేష నక్షత్రంలో సంచారం చేయడం అనేది మీకు మిత్రతారవుతుంది, అన్ని విధాలా యోగిస్తుంది. తర్వాత ఉత్తర పాల్గొని లేదా ఉత్తరా నక్షత్రం 1వ పాదం మనకి సింహరాశిలో ఉంటాయి. వీరికి గురువు గారు పూర్వభద్ర నక్షత్రంలో సంచారం చేయడం అనేది ప్రత్యక్తారవుతుంది. సో ఇబ్బందులు, హడల్స్ ఉంటాయి, ఏ పని మొదలుపెట్టినా కూడా కొంత ఆలస్యంగా పూర్తవుతూ ఉంటాయి. తర్వాత గురువు గారు పుష్యమి నక్షత్రంలో సంచారం చేయడం అనేది సాధన తారవుతుంది, అద్భుతంగా యోగిస్తుంది. తర్వాత ఆశ్లేష నక్షత్రంలో సంచారం చేయడం అనేది నైదన తారవుతుంది. సో మీరు ఆగస్ట్ ఎండింగ్ నుండి సెప్టెంబర్, అక్టోబర్ ఈ 2 నెలలు మాత్రం
ఆరోగ్యపరమైన విషయాల్లోనూ ఆర్థికపరమైన విషయాల్లో కొంత జాగ్రత్తలు ఉండండి. వృధా ఖర్చులు పెరిగే అవకాశాలు అయితే ఉంటూ ఉంటాయి. దీని ఒకదాన్ని కంట్రోల్ చేసుకోగలిగితే చాలు, మిగిలిన విషయాల్లో చాలా వరకు యోగదాయకంగానే ఉంటుంది. అలానే ఈ టైంలో ఇక్కడ మీకు శని భగవానుడు వక్రించి సంచారం చేస్తున్నారు, ఇది ఒకటి దృష్టిలో పెట్టుకోండి. ఇక మీరు ప్రతిరోజు కూడా కాలభైరవాష్టకాలు, అలానే ఆదిత్య హృదయ స్తోత్రాలు, తర్వాత గురు స్తోత్రాలు పారాయణ చేసుకోండి, అన్ని విధాలా యోగిస్తుంది.